ఈ వీడియోలో మనం ఫర్ ఈచ్ స్టేట్మెంట్ లేదంటే ఫర్ ఈచ్ లూప్ను వాడి మనం ఏ విధంగా ఒక అరే లేదంటే ఒక కలెక్షన్లో ఉండే మెంబర్స్ని యాక్సెస్ చేయొచ్చో చూద్దాం. ఇక్కడ కలెక్షన్ అనగానే మనకి అరే అనేది గుర్తొస్తుంది. అరే ఈజ్ కలెక్షన్ ఆఫ్ వాల్యూస్. అట్లానే ఇక్కడ చూడండి, వర్క్ బుక్ ఈజ్ కలెక్షన్ ఆఫ్ షీట్స్, షీట్ ఈజ్ కలెక్షన్ ఆఫ్ సెల్స్. ఇట్లా నంబర్ ఆఫ్ కలెక్షన్స్ మనకి జనరల్గా ఎక్సెల్లో కనిపిస్తూ ఉంటాయి. మరి ఇక్కడ జనరల్గా మనం ఒక వేరియబుల్ తీసుకున్నాం, ఒక స్ట్రింగ్ వేరియబుల్, అరే వేరియబుల్ ఇది. మరి ఇక్కడ వేరియంట్ అనే ఒక వేరియబుల్ని తీసుకున్నాం, వేర్ అని. దానికి వేరియంట్ డేటా టైప్ని ఇచ్చాం, అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డేటాని అది యాక్సెస్ చేయొచ్చు అని అర్థం. మరి ఇక్కడ ఈ యొక్క అరే వేరియబుల్లోకి 4 వాల్యూస్ ఇచ్చాం. 0 నుంచి 3 దాకా ఇండెక్స్ని తీసుకొని 4 వాల్యూస్ str cities అనే వేరియబుల్లోకి అసైన్ చేసాం. మరి ఇప్పుడు ఫర్ ఈచ్ వేర్ ఇన్ str cities. ఇప్పుడు ఫర్ ఈచ్ అంటే str citiesలో ఉన్న ఒక్కొక్క వాల్యూ, ఈచ్ వాల్యూ దేంట్లోకి వస్తుంది? వేర్ అనే వేరియబుల్లోకి వస్తుంది. ఫస్ట్ ఏమో ఇది వస్తుంది, తర్వాత ఏమో ఇది వస్తుంది, తర్వాత ఇది. అట్లా దాన్ని మనం మెసేజ్ బాక్స్ ద్వారా డిస్ప్లే చేస్తున్నాం. F5 ప్రెస్ చేయండి. ఫస్ట్ లాస్ ఏంజల్స్ వేర్లోకి రావడం జరిగింది, తర్వాత పోర్ట్లాండ్, తర్వాత ఇది. సో ఇట్లా మీకు ఫర్ ఈచ్ లూప్ ద్వారా ఒక వేరియబుల్లోకి ఒక కలెక్షన్లో ఉండే, ఇక్కడ కలెక్షన్ ఏంటి? str cities అనేది కలెక్షన్. ఈ కలెక్షన్లో ఉన్న ఒక్కొక్క వాల్యూ దీంట్లోకి వచ్చి స్టోర్ అవుతూ ఉంది. మరి దాన్ని మనం డిస్ప్లే చేస్తున్నాం. అట్లానే ఇప్పుడు ప్రజెంట్ మనకి ఉన్న వర్క్ బుక్, దానికి వర్క్ బుక్ WBK అనే వేరియబుల్ తీసుకున్నాం. వర్క్ షీట్ WKS అనే వేరియబుల్ని వర్క్ షీట్కి తీసుకున్నాం. ఇక్కడ చూడండి, Alt F11 ప్రెస్ చేసి షీట్స్ ఏమున్నాయి? షీట్ 1, షీట్ 2, షీట్ 3 ఇలా ఉన్నాయి ఈ బుక్లో. మరి ఇప్పుడు వర్క్ బుక్ వేరియబుల్కి వాల్యూ సెట్ చేస్తున్నాం. ఇది ఆబ్జెక్ట్ వేరియబుల్ కాబట్టి సెట్ WBK ఈక్వల్ టు దిస్ వర్క్ బుక్, అంటే ఏదైతే ప్రజెంట్ మీరు ఓపెన్ చేస్తున్నారో ఆ వర్క్ బుక్ అనమాట. మరి ఆ వర్క్ బుక్లో ఉండే వర్క్ షీట్స్ అన్నిటిని మనం యాక్సెస్ చేయాలి. ఫర్ ఈచ్ WKS అంటే WKS అనేది వర్క్ షీట్కి వేరియబుల్ కాబట్టి దాంట్లో ఫస్ట్ వర్క్ షీట్, సెకండ్ వర్క్ షీట్ ఇట్లా అసైన్ చేయాలి. దానికి దేంట్లో కలెక్షన్ ఏంటి? WBK డాట్ వర్క్ షీట్స్. సో ఈ వర్క్ బుక్లో ఏవైతే వర్క్ షీట్స్ ఉన్నాయో అది ఒక్కొక్క షీటు దీంట్లోకి వస్తుంది, WKS అనే దాంట్లోకి. మరి WKS డాట్ నేమ్ ఈక్వల్ టు WKS డాట్ నేమ్ అండ్ టెస్ట్ అనే దాన్ని కూడా యాడ్ చేసాం. ఆ వర్క్ షీట్కి టెస్ట్ని యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ షీట్ 1, దాని తర్వాత ఏమొస్తుంది? షీట్ 1 టెస్ట్, షీట్ 2 టెస్ట్. అట్లా ప్రతి వర్క్ షీట్కి కూడా నేమ్ మార్చేస్తున్నాం మనం. అంటే ఒక వర్క్ బుక్లో ఉండే ప్రతి షీట్కి కూడా నేమ్ మార్చే విధంగా ఇక్కడ తీసుకున్నాం. ప్రతి షీట్ని యాక్సెస్ చేయాలంటే ఇక్కడ ఫర్ ఈచ్ అనే లూప్ ద్వారా మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు F5 ప్రెస్ చేస్తాను, ఎగ్జిక్యూట్ అయిపోయింది. మీరు ఇప్పుడు Alt F11 ప్రెస్ చేసి ఇక్కడ చూడండి, నేమ్స్ అన్నీ మారిపోయాయా? షీట్ 1 టెస్ట్, షీట్ 2 టెస్ట్, షీట్ 3 టెస్ట్ అలా మారిపోయాయి. అలానే దానికి ఆ నేమే కాదు, మీరు ఏ వాల్యూ కావాలన్నా మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దానికి కలర్ మార్చుకోండి, WKS డాట్ అంటే ఇక్కడ ట్యాబ్ డాట్ కలర్ ఈక్వల్ టు VB రెడ్ అని ఇస్తున్నాను. F5 ప్రెస్ చేయండి. Alt F11 చూడండి, అన్నిటికీ రెడ్ కలర్ వచ్చేసిందా? ఇలా అనమాట. ఇలా మీరు ఈ ఫర్ ఈచ్ లూప్ ద్వారా ఒక కలెక్షన్లో ఉండే వాల్యూస్ని ఒక వేరియబుల్లోకి తీసుకొని దాన్ని యాక్సెస్ చేసేదానికి అవకాశం
ఉంటుందండి.